హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు ఈశ్వరన్. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని వినేయండి. మరి జూన్ నెలలో ఆ సాయంత్రం ఇంటర్మీడియట్ ఫలితాల కోసం మాల్గుడి ఊరు ఒళ్ళంతా కళ్ళు చేసుకుంది. ఒక్క ఈశ్వరన్ తప్ప. అతను మాత్రం ఏమీ పట్టనట్టు, తనకు సంబంధం లేనట్టు తన రోజువారీ పనులు చేసుకుంటూ గడిపేస్తున్నాడు. అతనికి ఇంటర్మీడియట్ వృద్ధుడని పేరు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, ఇంకా మీసం మొలవనప్పుడు ఆల్బర్ట్ మిషన్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చేరాడు. ఇప్పుడు శరీరం దృఢంగా ఎదిగి గడ్డం మీద కూడా నల్ల వెంట్రుకలు మొలిచి సమయానికి ఇంకా ఆ క్లాసులోనే ఉన్నాడు. అతనికి జుట్టు తెల్లబడే వరకు అక్కడే ఉంటాడని కొందరు చమత్కరించేవారు కూడా. మొదటిసారి అతను ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు జాలి చూపారు. రెండోసారి కూడా ఫెయిల్ అయినప్పుడు జాలిగానే ఉన్నారు. ఆ తర్వాత అతను ఫెయిల్ అవుతూనే ఉండేసరికి వాళ్ళకు అతని మీద ఆసక్తి పోయింది. ఎన్నోసార్లు అతనితో అనేవారు, నువ్వు చదువు మానేసి మరో పని చేసుకోకూడదు అని. ప్రతిసారి అతను ప్రాధేయపడేవాడు, ఈ ఒక్కసారికి నన్ను ప్రయత్నించనివ్వండి అని. ఉన్నత విద్యకు అలా అతను అకుంఠిత దీక్షతో అతుక్కుని ఉండిపోయాడు. ఇప్పుడు ఊరంతా ఫలితాల గురించి ఆసక్తితో ఉర్రూతలూగుతోంది. మగపిల్లలు గుంపులుగా ఊళ్ళో తిరుగుతున్నారు. సరయూ నది ఒడ్డున గుంపుగా కూర్చుని భయంతో గోళ్లు కొరుక్కుంటున్నారు. ఇంకా కొందరు సెనేట్ హౌస్ ఎదురుగా నుంచొని లోపల ఏం సమావేశం జరుగుతోందో అని ఆందోళనగా చూస్తున్నారు. అబ్బాయిల కంటే ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులు కలతపడుతున్నారు. ఒక్క ఈశ్వరన్ తల్లిదండ్రులు తప్ప. తమ ఇరుగు పొరుగు తల్లిదండ్రులు ఫలితాల గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు నిట్టూర్చి అంటారు, మా ఈశ్వరన్ గురించి మాకేం చింతలేదు, అతని ఫలితాలు అందరికీ ముందుగానే తెలిసినవే. ఈశ్వరన్ సరదాగా అన్నాడు, ఏమో ఈసారి నేను పాస్ అయ్యానేమో నాన్న, ఎవరికి తెలుసు. నిజంగా కష్టపడి చదివాను. భారతదేశంలోనే అతి పెద్ద ఆశావాదివి నువ్వు. అదే లేకపోతే ఇన్నిసార్లు ఈ పరీక్ష రాస్తూనే ఉంటావా? పోయిన సంవత్సరం అతి తక్కువ తేడాతో ఒక్క లాజిక్లో మాత్రమే ఫెయిల్ అయ్యాను. అతను తనని తాను సమర్థించుకుంటూ అన్నాడు. దీనికి కుటుంబ సభ్యులందరూ నవ్వారు. అది సరే కాని నువ్వు కూడా తక్కిన పిల్లగాళ్లతో కలిసి నీ ఫలితాల కోసం ఎదురు చూడకపోయావా అని అతని తల్లి అడిగింది. ఏం అవసరం లేదు. నేను గనక పాస్ అయితే వాళ్లే వచ్చి చెప్తారు. పోయిన ఏడు మాత్రం నా ఫలితాలు నేను చూసుకున్నాననుకున్నారా? నేను సినిమా చూస్తూ కూర్చున్నాను. వరుసగా 2 షోలు చూశానన్నాడు. కునిరాగం తీస్తూ స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. జాగ్రత్తగా జుట్టు దువ్వుకున్నాడు. తన కుటుంబ సభ్యులు, ఊళ్ళో వాళ్ళు తన వెనక తన గురించి నవ్వుకుంటారని అతనికి తెలుసు. తన వంటి వాడికి రెండోసారి స్నానం చేసుకొని తల దువ్వుకొని చక్కగా ఇస్త్రీ చేసిన కోటు తొడుక్కునే అర్హత లేదని వాళ్ళనుకుంటారని అతనికి తెలుసు. అతన్ని దళసరి చర్మం కలిగిన మూర్ఖ శిఖామణిగా వాళ్ళనుకుంటారు. కానీ తను దాన్ని లెక్క చేయడు. వాళ్ళ విమర్శలకు తగ్గట్టుగానే తను అన్నిటికీ తెగించిన వీరుడిలా ప్రవర్తిస్తాడు. చేతులు విసురుతూ అటూ ఇటూ పచారులు చేస్తాడు. గొప్పలు చెప్పుకుంటాడు. గట్టిగా అరుస్తాడు. చివరికి సినిమాకు వెళ్తాడు. కానీ ఇదంతా ఒక ముసుగు మాత్రమే. ఈ ముసుగు కింద వైఫల్యం అంటే భరించలేనంత భయం, విజయం సాధించాలన్న విపరీతమైన తపన దాగి ఉన్నాయి. ఫలితాలు రావాల్సిన ఆ రోజున అతను లోపల ఉత్కంఠతతో వణికిపోతున్నాడు. అయినా బయటకు వెళ్తూ, అమ్మా ఈ రాత్రి నేను భోజనానికి రాను, హోటల్లో ఏదో తిని ప్యాలెస్ టాకీస్లో 2 షోలు చూసేసి వస్తాను అన్నాడు. వినాయక వీధి నుంచి బయటకు వస్తున్న అతనికి గుంపుగా తమ కళాశాలల వైపు వెళ్తున్న కుర్రవాళ్ళు కనిపించారు. ఈశ్వరన్, ఫలితాలు చూడ్డానికి కాలేజీకి వస్తున్నావా అని అడిగారు. మెల్లిగా వస్తాలే, ఇప్పుడు మాత్రం నేను అత్యవసర పని మీద ఒక చోటికి వెళ్తున్నానన్నాడు. ఎక్కడికి? ప్యాలెస్ టాకీస్కి. ఈ సమాధానానికి అబ్బాయిలందరూ నవ్వారు. నీకు నీ ఫలితాలు అప్పుడే తెలిసిపోయినట్లున్నాయి, అవునా అన్నారు. అవును, లేకపోతే నేను సినిమా చూసి నా విజయాన్ని ఎందుకు ప్రకటించుకుంటాను? నీ హాల్ టికెట్ నంబర్ ఏమిటి? 785 అంటూ తనకు తోచిన మొదటి అంకి చెప్పేశాడు. ఆ గుంపు నవ్వుకుంటూ ఇలా అంటూ వెళ్ళారు, ఈసారి నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందని మాకు తెలుసులే. ఈశ్వరన్ 4 గణాల క్లాసులో ఒక మూల కూర్చున్నాడు. థియేటర్ అంతా కలయ చూశాడు. ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆ ఊళ్ళోని విద్యార్థులందరూ ఫలితాల కోసం
సెనేట్ హౌస్ వద్ద గుమిగూడి ఉన్నారు. థియేటర్ అంతటికీ తానొక్కడే విద్యార్థి ఉన్నందుకు ఈశ్వరన్ బాధపడ్డాడు. విధి తనని అన్ని విధాలా తన తోటి వయసు వాళ్ల నుంచి వేరు చేసినట్టుగా అతనికి అనిపించింది. ఈ ఆలోచనతో అతనిలో ఒక విధమైన నిస్పృహ కలిగింది, బాధ కలిగింది. తన పట్ల తనకే ఒక అయిష్టత ఏర్పడింది. కాసేపటికి దీపాలు ఆరిపోయాయి. సినిమా ప్రారంభమైంది. అది అందరూ దేవుళ్లతో కూడిన ఒక తమిళ సినిమా. తొందరలోనే అతను దేవతల రాజకీయాలు, గొడవల మధ్య కూరుకుపోయాడు. దర్శకుడు చూపించదలుచుకున్న స్వర్గధామాన్ని పరవశంతో చూడసాగాడు. ఈ భ్రాంతిమయ ప్రపంచం ఒక్క అరగంట మాత్రమే నిలిచింది. కాసేపటికి కథానాయక స్వర్గంలో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అక్కడి నుంచి కదలకుండా ఉంది. అరగంటకు పైగా ఆమె పాట పాడుతూ కూర్చుంది. ఇది ఈశ్వరుని ఎంతగానో విసిగించిందంటే అతని భయాలు బెంగలు అన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయి. అమ్మ తల్లి, నా బాధల్ని ఇంకా పంచకు, షో ఇక్కడి నుంచి అని ఆ నటిని వేడుకున్నాడు. అతని మాటలు విన్నదేమో అన్నట్టు ఆ నాయిక వెళ్ళిపోయింది. మళ్ళీ కథ రస్కందాయంలో పడింది. యుద్ధాలు, వరదలు, మేఘం నుంచి తలకిందులుగా ఎవరో పడిపోవడం, మరెవరో మహాసముద్రం నుంచి లేవడం, అగ్నివర్షం కురియడం, పుష్పవర్షం కురవడం, జనం చనిపోవడం, జనం సమాధుల నుంచి లేచి రావడం, ఇలా ఇవన్నీ ఆ తెల్లటి తెర మీద దర్శనమిచ్చాయి. తెర మీద నిర్విరామంగా సంభాషణలు, అరుపులు, సంగీతం, తెర ముందర సోడా అన్న కేకలు, ప్రేక్షకుల నిర్విరామ వ్యాఖ్యలు కొన్ని గంటల పాటు ఈశ్వరన్ సెనేట్ హౌస్ను, తన విద్యార్థి జీవితాన్ని మర్చిపోయేలా చేశాయి. సినిమా రాత్రి 10 గంటలకు ముగిసింది. తర్వాతి షో కోసం పెద్ద గుంపు బయట వేచి ఉంది. ఈశ్వరన్ ప్యాలెస్ టాకీస్కి ఎదురుగా ఉన్న ఆనంద భవన్కు వెళ్ళాడు. బొంబాయికి చెందిన ఈ హోటల్ యజమాని ఈశ్వరన్కు మిత్రుడే. అతన్ని చూడగానే, ఈశ్వర్ సాబ్, ఈరోజు ఫలితాలు వచ్చాయట కదా, నీదేమైంది అని అడిగాడు. నేను ఏడాది పరీక్ష రాయలేదు అన్నాడు ఈశ్వరన్. అవునా, నువ్వు పరీక్ష ఫీజు కట్టావని అనుకున్నానే. ఈశ్వరన్ నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే. నేను ఈ సాయంత్రం ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయ్యాను. ఓ భలే వార్త చెప్పావే. నువ్వెంత తెలివిగల వాడివై ఉండాలి. ఆంజనేయ స్వామికి మొక్కితే అంతా మంచి జరుగుతుంది. ఇక మీద ఏం చేద్దామనుకుంటున్నావు? పై క్లాస్కు పోతాను అంతే, ఈశ్వరన్ అన్నాడు. తర్వాత ఫలహారం చేసి కాఫీ తాగి లేచాడు. బిల్లు చెల్లించి బయటకు వెళ్తూ ఉండగా హోటల్ యజమాని, నువ్వు నీ విజయం కోసం పార్టీ ఇస్తున్నప్పుడు నన్ను పిలవడం మర్చిపోకే అన్నాడు. ఈశ్వరన్ మళ్ళీ టికెట్ కొనుక్కొని అదే సినిమా హాల్లోకి వెళ్ళాడు. మరోసారి ఆ దేవుళ్ల కష్టాలు, కడగళ్ళు అతని ముందు ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ ఆ లోకంలో మునిగిపోయాడు. తన వయసు యువకులు స్వర్గంలో నీటి తుంపర కింద ఆడుతూ పాడుతున్న దృశ్యం చూసి, మీకేం హాయిగా ఉన్నారు, మీరున్న చోట పరీక్షలు లేవు కదా మరి అన్నాడు. ఒక్కసారిగా ఆ లోకంలోకి వెళ్ళిపోగలిగితే బాగుండనిపించింది. మళ్ళీ కథానాయిక చెట్టు కొమ్మపై వేలాడుతూ కూర్చుని పాట ప్రారంభించింది. ఈశ్వరన్కు చిత్రం మీద ఆసక్తి పోయింది. హాల్లో చుట్టూ చూశాడు. అక్కడక్కడ గుంపులు గుంపులుగా అబ్బాయిలు కనిపించారు, ఆనందంగా ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ తమ ఫలితాలు చూసుకొని తమ ఆనందం పంచుకోవడానికి సినిమాకు వచ్చి ఉంటారు. కనీసం 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ తమలపాకులు వేసుకొని పండిన పదవులతో, ఆనందంతో నిండిన మనసుతో ఇక్కడికి వచ్చి ఉంటారు. ఒక్కసారి దీపాలు వెలిగితే అందరి కళ్ళు తన మీద పడతాయి. అందరూ తన ఫలితాల గురించి తనని అడుగుతారు, వెక్కిరిస్తారు. మళ్ళీ పాత కథే. తను అన్నిటికీ తెగించిన వీరుడి ఫోజు కొడతాడు. అతనికి అది తలుచుకుంటేనే కడుపులో దేవినట్లు అనిపించింది. ఇక తను ఇవన్నీ భరించలేడు. విజయం సాధించిన వాళ్ల ముఖాలు, తన పట్ల వాళ్ళ ఎగతాళి చూపులు, ఈ రోజు అతనికి సినిమా చూసే అర్హతే లేదని వాళ్ళందరూ భావిస్తారని అతనికి తెలుసు. హాల్లో మరింత మూలగా ఉన్న సీటుకు అతను మారాడు. మళ్ళీ తెరకేసి చూశాడు. ఆ మహాతల్లి ఇంకా అక్కడే ఉంది. మరో 20 నిమిషాల వరకు తన ఆణిముత్యం లాంటి పాట పాడుతూనే ఉందని అతనికి తెలుసు. అతని నిస్పృహ పెరిగింది. మౌనంగా లేచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. విజయవంతంగా చదువు పూర్తి చేసిన ఆ అబ్బాయిలను తలుచుకుంటే తన పట్ల తనకు అసహ్యం వేసింది. నాకసలు బ్రతికే అర్హత లేదు. ఒక్క పరీక్ష పాస్ అవ్వలేని వాడిని.
అనుకున్నాడు. ఈ ఆలోచన అతని మనసులో క్రమంగా స్థిరపడింది. తన కష్టాలన్నింటికీ బ్రహ్మాండమైన పరిష్కారం. చచ్చిపోయి మరో ప్రపంచానికి వెళ్ళాలి. అక్కడ యువకులకు పరీక్షలుండవు. స్వర్గంలోని తామరపూల సరస్సులో ఆడుకోవచ్చు. ఏ రకమైన సమస్యలు ఉండవు. ఏడాదికేడాది సెనెట్ హాల్ గోడలకేసి ఆశగా చూసే పనుండదు. ఈ పరిష్కారం అతనికి ఎక్కడలేని నిశ్చింతను కలిగించింది. మనసంతా తేలికపడింది. హోటల్ కేసి నడిచాడు. హోటల్ యజమాని అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నాడు. సైత్జీ, ఈ సమయంలో మిమ్మల్ని ఇలా ఆపినందుకు ఏమీ అనుకోవద్దు. నాకు ఒక కాగితం పెన్సిల్ ఇవ్వరు? అత్యవసరంగా ఏదో రాయాలి అన్నాడు. ఇంత ఆలస్యంగానా అంటూనే కాగితం పెన్సిల్ ఇచ్చాడు. ఈశ్వరన్ తన తండ్రికి ఒక సందేశం రాసి కాగితం మడిచి జాగ్రత్తగా తన కోటు జేబులో పెట్టుకున్నాడు. పెన్సిల్ తిరిగి ఇచ్చేసి హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు రేస్ కోర్స్ రోడ్డు మీద వెళ్ళాలి. అక్కడ కుడివైపుకు తిరిగి మార్కెట్ రోడ్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎల్లమాన్ వీధి, ఆ తర్వాత సరియు. ఆ నదీ నొరగలు కక్కే నీళ్లు తనను కబలిస్తాయి. తన కష్టాలన్నీ అంతమొందుతాయి. నేను ఈ ఉత్తరాన్ని నా కోటు జేబులోనే ఉంచాలి. కోటును నదిలోకి దిగే ముందు మెట్ల మీద వదిలిపెట్టడం మర్చిపోకూడదు అనుకున్నాడు. త్వరగా ఎల్లమాన్ వీధి దాటాడు. నది ఒడ్డున ఇసుకలో నడవసాగాడు. నది మెట్ల వద్దకు వచ్చి తన కోటు తీసి మెట్లు దిగాడు. దేవుడా అన్నాడు చేతులు కట్టుకుని. తలెత్తి నక్షత్రాలకేసి చూస్తూ, 10వ కూడా నేను ఒక పరీక్ష పాస్ అవ్వలేకపోతే నేను బ్రతికి ఈ ప్రపంచానికి అవమానం తేవడం దేనికి అని ప్రశ్నించుకున్నాడు. అతని పాదాలు నీళ్లలో ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి సెనేట్ భవనం కేసి చూశాడు. ఆ భవనం వరండాలో దీపం వెలుగుతోంది. అప్పటికి దాదాపు అర్ధరాత్రి అయింది. అక్కడికి కేవలం పావుగంట నడక. అక్కడికి వెళ్ళి ఆఖరిసారి ఫలితాలు చూస్తే మాత్రమేమిటి? ఎటు తిరిగి తను చచ్చిపోబోతున్నాడు. బోర్డు ముందు వణుకుతూ నిలబడనవసరం లేదు. నీళ్లలోంచి బయటకు వచ్చాడు. మెట్లెక్కాడు. తన కోటు వెనకే వదిలి ఇసుకలో నడిచాడు. ఎక్కడో అర్ధరాత్రి 12 గంటలు సూచిస్తూ గడియారం మోగింది. పైన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి. నది గుసగుసగా ప్రవహిస్తోంది. రాత్రిపూట వచ్చే అస్పష్ట ధ్వనులు నదీ తీరంలోని పొదల నుంచి వినిపిస్తున్నాయి. ఇసుకలో తడిసిన అతని పాదాల మీద చల్లని గాలులు వీచాయి. ఒక నిర్లక్ష్య ధోరణితో అతను సెనెట్ భవనంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడిక్కడ నన్ను ఏదీ భయపెట్టలేదనుకున్నాడు. సెనెట్ హౌస్లో ఎవరూ లేరు. ఎక్కడ ఏ శబ్దం లేదు. మెట్ల మీద తప్ప మరెక్కడ భవనంలో లైట్లు లేవు. అక్కడ మాత్రం ఓ పెద్ద బల్బు వెలుగుతోంది. గోడ మీద నోటీసు బోర్డులు వేలాడుతూ ఉన్నాయి. ఫలితాలు చూడ్డానికి మునికాళ్ల మీద నుంచున్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. బల్బు వెలుగులో నెంబర్లు పరిశీలించాడు. అతని గొంతు తడారిపోయింది. 3rd క్లాసులో పాస్ అయిన వారి నెంబర్లు చూస్తున్నాడు. తన నంబర్ 501. బోర్డులో 498 నంబర్ తర్వాత 708 ఉంది. అయితే నాకు అటూ ఇటూ మిత్రులున్నారన్నమాట అని నవ్వలేక నవ్వాడు. అక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడో ఓ ఆశ మినుకుమంటూ ఉంది. తను పాస్ అయిన వాళ్లలో ఉంటానని. అదే జరిగితే తను ఎలా ఫీల్ అయ్యేవాడో ఊహించుకున్నాడు. తను వెంటనే ఇంటికి పరిగెత్తి తనను గురించి చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోమని, తనను క్షమాపణ కోరుకోమని అడిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు నంబర్లు చూస్తూ ఉంటే కఠోర వాస్తవం కళ్ల ముందుంది. తన నంబరు పాస్ అయిన వాళ్లలో లేదు. ఆ నది అనుకున్నాడు. ఒక్కసారిగా అతన్ని నిస్పృహ ఆవరించింది. ప్రాణభిక్ష కలిగిస్తున్నట్టు, ఎవరో అసత్య వాగ్దానం చేసినట్టు ఫీల్ అయ్యాడు. ఆ నది. ఈశ్వరన్ గొణిగాడు. నేను వెళ్తాను ఆ నోటీస్ బోర్డుకు చెప్పి కొన్ని అడుగులు వేశాడు. ఎంతమందికి క్లాస్ వచ్చిందో చూడలేదే అనుకున్నాడు. మళ్లీ నోటీస్ బోర్డు కేసు చూశాడు. అన్నింటికంటే పైన ఉన్న కాలమ్స్లో చూశాడు. 1st క్లాస్. 1వ నంబరు ఉన్న వ్యక్తే 1st క్లాస్ సాధించాడు. అతనితో పాటు మరో 6. గొప్పవాళ్లే ఎలా సాధిస్తారో 1st క్లాసు మెచ్చుకోలుగా అన్నాడు. అతని కళ్ళు 2nd క్లాస్ ఫలితాలు చూడసాగాయి. అవి 2 వరుసల్లో ఉన్నాయి. అవి 98 సంఖ్యతో ప్రారంభమయ్యాయి. దాదాపు 15 నంబర్లున్నాయి. ప్రతి సంఖ్యను పట్టి పట్టి చూస్తూ తర్వాతి సంఖ్యకు వచ్చాడు. 350, తర్వాత 400, తర్వాత 501, 600. 501 2nd క్లాస్లో.
ఇది నిజంగా నిజమా? ఆ సంఖ్యను మళ్ళీ మళ్ళీ చూశాడు. అవును, అది అక్కడే ఉంది. తను 2nd క్లాసులో పాస్ అయ్యాడు. ఇది నిజమైతే నేను వచ్చే నెల BA క్లాసులో కూర్చుంటాను, గట్టిగా అరిచాడు. నిశ్శబ్దంగా ఉన్న భవనంలో అతని గొంతు మారుమోగింది. ఇక నుంచి ఎవరైనా నన్ను మూర్ఖుడంటే వాళ్ల తాట ఒలిచేస్తాను అని ప్రకటించాడు. అతనికి తల తిరుగుతున్నట్టనిపించింది. గోడకు చేరగిలబడి నించున్నాడు. ఏళ్ల కొద్దీ తనలో ఉన్న ఉత్కంఠ, తపన, సంఘర్షణ సమసిపోయాయి. ఈ నిశ్చింతను అతను భరించలేకపోయాడు. అతని నరాల్లో రక్తం వేగంగా ప్రవహించింది. అతని మెదడును విపరీతంగా చలింపజేసింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. మెల్లిగా కునిరాగం తీయడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచం మొత్తం మీద తనొక్కడే ఉన్నట్టు అనిపించింది. తను లోకాధిపతినని అనిపించింది. ఛాతి కొట్టుకుంటూ నోటీసు బోర్డుతో అన్నాడు, నేనెవరో తెలుసా? తనకు లేని మీసాన్ని గర్వంగా దువ్వాడు. గట్టిగా నవ్వాడు. ప్రశ్నించాడు, ఓ సేవక, నా గుర్రం సిద్ధంగా ఉందా? నోటీసు బోర్డు కేసి అహంభావంతో ఒక చూపు విసిరేసి మహారాజులా ముందుకు నడిచాడు. మట్ల మీద నుంచొని తన గుర్రం కోసం ఎదురు చూశాడు. మూర్ఖుడా, గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురా, వినిపిస్తోందా? గుర్రం దగ్గరకు వచ్చింది. అతను దాన్ని ఎక్కుతున్నట్టుగా అభినయించాడు. గుర్రాన్ని చల్ కోల్తో అదిలించాడు. గుర్రాన్ని తోలుతున్నట్టుగా అరుస్తూ నది వద్దకు వచ్చాడు. ఇసుకలో గుర్రం వెళ్తుండగా 2 చేతులు విసిరాడు. నెత్తిన నోరు పెట్టుకుని అరిచాడు, పక్కకు పోండి మహాప్రభు, ఏం తెంచుతున్నారు? అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కేస్తారు. నా వద్ద 501 గుర్రాలున్నాయి. రాత్రిని ఉద్దేశించి అన్నాడు. ఆ సంఖ్య అతని మనసులో మాటిమాటికి వస్తోంది. నదీ తీరం అంతటా అటూ ఇటూ పరిగెత్తాడు. ఎందుకు అదురు తృప్తినివ్వలేదు. ప్రధానమంత్రి, ఈ గుర్రం ఎందుకు పనికిరాదు? తక్కిన 501 గుర్రాలు తెండి, అవన్నీ 2nd క్లాసులో ఉన్నాయి అన్నాడు. తను ఎక్కిన గుర్రాన్ని ఒక తన్ను తన్నాడు. ప్రధాని అతి త్వరగానే మరో గుర్రాన్ని తెచ్చి నిలిపాడు. అతను ఎంతో హుందాగా ఆ గుర్రాన్ని ఎక్కాడు. ఇది చాలా నయం అంటూ గుర్రం మీద బయలుదేరాడు. ఆ దృశ్యం చూడ్డానికే వింతగా ఉంది. తరిగిపోతున్న నక్షత్ర కాంతిలో ఒంటరిగా గుర్రం డెక్కల శబ్దాన్ని తన నోటితో చేస్తూ గుర్రంపై కూర్చుని వెళ్తున్నట్టుగా అభినయిస్తూ అతను ఒక చేత్తో గుర్రం కళ్ళాన్ని పట్టుకొని 2వ చేత్తో మీసం దువ్వుకుంటూ గుర్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. చివరకు అది తుఫాను వేగాన్ని పుంజుకుంది. గాలి తనను చుట్టుముట్టగా అతను గొప్ప విజేతలా ఫీల్ అయ్యాడు. త్వరగానే తను ఇసుక తీరాన్ని దాటేశాడు. నీళ్ల అంచుకు వచ్చి ఓ క్షణం తటపటాయించాడు. తరువాత తను తన ఊహల్లో నుంచి బయటకు వచ్చి తను తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చి ఎంతో భయపడ్డాడు. ఇలాంటి నిర్ణయం జీవితంలో ఇంకెప్పుడు తీసుకోకూడదని తనకు తానే నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.